ఇంట్లో హ్యాండ్ వాష్ తయారు చేసుకునే విధానం. హ్యాండ్ వాష్కి ఫస్ట్ డెటాల్ సోప్ ఒకటి కావాలి. తర్వాత బేకింగ్ సోడా అంటే బట్టలు ఉతికే సోడా. ఇంకోటి తురుముకునే బల్ల, ఒక ప్లేట్, ఒక గిన్నె ఉడికించుకోవటానికి, వాటర్, ఒక సబ్బుకి 1.5 లీటర్ నీళ్లు పడతాయి. ముందుగా ఒక సబ్బు తీసుకుందాం. తీసుకుని దాన్ని తురుముకోవాలి. ఇలా తురుముకుంటూ వెళ్తే ఇలా సన్నంగా తురుముకున్నాక ఒక సబ్బు మొత్తం ఇలా తురుముకోవాలి. ఇలా తురుముకున్నాక బేకింగ్ సోడా తీసుకుని ఒక సబ్బుకి ఒక స్పూన్, ఒక సబ్బుకి ఒక స్పూన్ బేకింగ్ సోడా కలుపుకోవాలి. తీసుకున్నాక మొత్తం అంతా ఇందులో వేసుకొని మొత్తం ఒక 125 గ్రామ్స్ డెటాల్ సోపు తీసుకుని దానికి 1.5 లీటర్ వాటర్ వేసుకోవాలి. 125 గ్రామ్స్ సబ్బుకి 1.5 లీటర్ నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకుని ఇది బాగా కలిసేంత వరకు మరిగిస్తూ ఉండాలి. ఇలా బాగా మరగాలి. చూడండి, ఇలా పొంగు వచ్చినాక కట్టేయాలి. ఈ పొంగు సరిపోతుంది. ఇది అయినాక స్టవ్ కట్టేసేయాలి. చల్లబడినంత వరకు పక్కన వదిలేస్తే ఇది నార్మల్ చెక్కబడుతుంది. నేను ఇంతకుముందు నేను చేశాను. ఇది ఇలా వస్తుంది హ్యాండ్ వాష్. ఇది ఒక వాటర్ బాటిల్లో వేసుకుని మనం దీన్ని ఇలాంటి బాటిల్లో వేసుకుంటే ఇంట్లో ఉన్న బాటిల్తో జస్ట్ ఇది చేతిలోకి వస్తుంది. చూడండి, చక్కగా నీట్గా ఇలా సింపుల్గా హ్యాండ్ వాష్ తయారు చేసుకోవచ్చు.